బ్యాక్ టు న్యూస్. పాడైపోయిన చికెన్ పూరీలు పలువురు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. 2 రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలను వడ్డించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పాడైపోయిన ఆహారం తిని 136 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 50 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలవగా 7గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన వైద్య చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. మిగతా విద్యార్థులు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. పాడైపోయిన ఆహారం తిన్న వెంటనే విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రస్తుతం 7 మంది విద్యార్థులకు నెల్లూరు జీజీహెచ్లో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు నాయుడుపేటలోని బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గురుకుల అధికారులు కలెక్టర్ మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు. అటు పాఠశాల సిబ్బందిపైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే తమకు సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లాక సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ప్రిన్సిపల్ అదేవిధంగా హాస్టల్ వార్డెన్ వాళ్ళిద్దరిదైతే ల్యాబ్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు వార్డెన్ కూడా కింద స్కూల్లోనే ఉండాలి, కానీ ఉండట్లేదు. అందుకని వాళ్ళిద్దరిని విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ చేరవేయడంలో కొంచెం డిలే చేశారో హెల్త్ సూపర్వైజర్ వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా ఇదైతే ఈ నెక్స్ట్ 2-3 డేస్ బయట నుంచి ఫుడ్ వండించి పెట్టడం జరుగుతుంది. వాటర్ కూడా ఎర్లీ మార్నింగ్ నుంచే మున్సిపల్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ ఆర్ఓ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కేసులు రాకుండా కూడా మొత్తం హెల్త్ టీమ్స్ అంతా కూడా. ప్రస్తుతం నెల్లూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు. గురుకులంలో ఫుడ్ పాయిజన్తో 136 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలామంది కూడా అంటే వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. కొందరు సులూరుపేట, మరికొందరు నాయుడుపేట, మరికొందరు గూడూరు. ఒక 7 మందికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో వాళ్ళని నెల్లూరులోని జనరల్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం నెల్లూరులోని జీజీహెచ్లో ఈ 7 మంది కూడా చికిత్స తీసుకుంటా ఉన్నారు. అదే మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన జీజీకి సంబంధించిన సూపరింటెండెంట్, అదే డిప్యూటీ సూపరింటెండెంట్తో పాటు అనేక మంది డాక్టర్లు, పీడియాట్రిక్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఈ వార్డుకు వచ్చి ఇక్కడ పిల్లలు ఎవరైతే అస్వస్థత గురించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం వీళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు వాళ్ళంతా కూడా ఈ మెరుగైన చికిత్సను వీళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అటు సూపరింటెండెంట్, అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా దగ్గరుండి ఈ పిల్లలను వాళ్ళకు అందుతున్న వైద్యాన్ని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చే సమయానికి పూర్తిగా డిహైడ్రేషన్ అయిపోయినారు, చాలా స్పృహలో కూడా లేని పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి త్వరలోనే వాళ్ళు స్పృహలోకి వస్తారు. ఇలా ప్రస్తుతానికైతే వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం కానీ లేదని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, జీజీహెచ్ నుంచి.